అమ్మగారు అమ్మగారు ఏంటంటే ఏం లేదు అమ్మగారు, ఇలా ఇంటికి వెళితే చూసిపోదామని వచ్చాను. అమ్మగారు మీరు ఏం అనుకోనంటే ఒక మాట, ఇంటికి రమ్మడం తప్ప వేరేం చెప్పినా వింటాను. అది కాదమ్మా, ఇంత పెద్ద ఇంట్లో ఏ మొగాడు తోడు లేకుండా ఒక్క ఆడదే ఉండడం అంత మంచిది కాదు. చూసేవాళ్ళు 4 రకాలు అనుకుంటారు. ఏ వెధవ ఎప్పుడు ఎలా ప్రవర్తించినా సరే నష్టపోయేది ఆడదే కదమ్మా. అందుకని ఈ ఇంట్లో ఒక వాటాను అద్దెకిచ్చేస్తే మంచిదంటాను. డబ్బు కోసం కాకపోయినా ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు పలకరించడానికైనా తోడుంటారు. నిజమే రక్తి, అలవాటు లేని ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, అలాగే అద్దెకిద్దాం. అలాగే అమ్మగారు, మా మామతో చెప్తాను. వస్తాను అమ్మగారు. అమ్మగారు అమ్మగారు తిన్నారమ్మా. ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే మీరు ఇల్లు ఎదిగిస్తారని రచ్చి చెప్పిందండి. ఈ అమ్మగారు బ్యాంక్ అండి, బ్యాంక్ లో పని చేస్తున్నారండి. ఇల్లు చూపిద్దామని తీసుకొచ్చాను. అలాగే అటు తీసుకురా, నేను లోపల నుంచి వెళ్ళి కల్పిస్తాను. ఇంట్లో ఎవరో ఉంటారండి? నేను మా వారిద్దరేనండి. మొన్ననే పెళ్ళయింది. ఇల్లు చిన్నదైనా అడ్జస్ట్ చేసుకుంటాం. ఇంటికంటే ఇల్లు గల వాళ్ళు మంచి వాళ్ళు కావాలన్నదే మా ఆశ. ఆ మాట రిక్షా అబ్బాయితో చెప్తే ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఎలాగైనా ఇంట్లో దిగిపోవాలనిపిస్తుంది అక్కయ్య గారు. అద్దెంతన్నారు? చూడమ్మా, నేను ఇల్లు అద్దెకిచ్చేది డబ్బు కోసం కాదు, నాకు తోడు కోసం. ఈ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మీరు వాడుకోవచ్చు, మీ సొంత ఇల్లులాగా చూసుకోవచ్చు. థ్యాంక్స్. అయితే అద్దె విషయం మా వారు మాట్లాడతారు. అందాక ఇది అడ్వాన్స్గా ఉంచుకోండి. అడ్వాన్సా? అవునండి, ఈరోజు సాయంత్రమే సామాన్ తీసుకొచ్చి ఇక్కడ దిగిపోతాం. వస్తాను అక్కయ్య గారు. మంచిగా. అవునా, నువ్వు సారండి, నేను తిప్పిస్తాను. తొందరగా ఇవ్వనే, తింటాను. తొందరగా పడండి. పక్కన కూడా ఎంత దగ్గరగా ఉందండి. ఇదన్నమాట మన పోర్షన్. బాగుందా? ఓ బ్రహ్మాండంగా ఉంది. అదేంటిది, కిచెన్ బాత్రూమ్ అదే అనమాట. బ్రహ్మాండం. అంటే ఈ మహా సామ్రాజ్యానికి మనం రాజులం, మీరు రావడం. సామాన్ పక్క పెట్టింది, నేను చదువుకుంటా. ఆరోగ్యం వస్తుంది, నేను చదువుకున్నాలే. రెండు బెడ్డింగ్లు, 2 గోతాలు, మోడాలు, చిల్ల సామాను, అన్ని సామాన్లతో వచ్చినట్టే. వచ్చినట్టే కదా? వచ్చినట్టే. ఎత్తాం పట్టు. ఈ 2 గోతాలు తీసుకెళ్ళి ఆల్రెడీ పెట్టేస్తాం. సర్దిస్తానంటే వద్దన్నారు. అక్కడెక్కడ పారేస్తారు అవన్నీ మనకి చదువుకోవాలంటే మనకి చాలా బాగా బాగుంటుంది. మనం చదువుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అట్లే సామాన్ తీసే ఇగో ఈ పెట్టి కనిపెట్టు. సరిగా పట్టుకో. 2 చేతులే. సామాన్లు మీ సతట ఏమో తెలుసుకోవాలి. కొంచెం హెల్ప్ చేయకూడదు. ఎందుకు చేయాలి? మీరైతే